కూటమి ప్రభుత్వ పనితీరంటే బాగానే ఉందండి, మంచిగానే ఉంది. అన్నీ బాగానే సక్రమంగా జరుగుతుంది. బస్సులు అన్నీ ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏ పరిస్థితి ఏ ఆటంకం లేకుండా అన్నీ బాగానే ఉందండి. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. ఇక్కడ జరిగే పనులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రధానంగా చెప్పింది సూపర్ 6 అని. ఆ పథకాలు అందుతున్నాయి ప్రజలకి? అందుతున్నాయండి, బాగానే అందుతున్నాయండి. ఆ పథకాలు అవన్నీ బాగానే వచ్చినాయి, అన్నీ అందుతున్నాయి. కొంచెం లేట్ అయినా కానీ నిదానంగా అందరికీ వచ్చేలాగానే చేసి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, చంద్రబాబు గారు ఏం చేయట్లేదు. ఏడాదిన తర్వాత తిరిగి మరొకసారి పాదయాత్ర చేస్తా ఉన్నారు జగన్ గారు. అదే జగన్ గారి పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? చేస్తారండి, పాదయాత్ర చేస్తారు ఆయన. పాదయాత్ర చేసి మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందండి, పక్కాగా జగన్ గారు ఉంది. ఈ ప్రభుత్వం ఇన్ని చేసినప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి ఎందుకు అవుతారనుకున్నారు మీరు? అవుతారు, ఎందుకంటే ఆయన చెప్పేదానికన్నా ఆయన చెప్పింది చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇస్తున్నారు, ఇవ్వట్లేదని వీళ్ళ మీద మనం చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే కొన్ని చెందినాయి, కొన్ని చెందట్లా, కొన్ని వస్తున్నాయి, కొన్ని ఆగిపోతున్నాయి అన్నమాట. వీటి వల్ల కొంచెం ఆడవాళ్ళు ఇబ్బంది అనేది పడుతున్నారు అన్నమాట. ప్రస్తుతం నడిచేది ఏపీలో లడ్డూ గురించి చర్చ. జగన్ గారు ఉన్నప్పుడు లడ్డూ కల్తీ జరిగిందని చర్చ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తిరుమల తిరుపతి లడ్డూలు, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పర్వాలా బాగానే ఉందండి. జగన్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా లడ్డూ తిన్నారా మీరు? తినలేదు, ఎప్పుడు తిన్నా. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదండి. ఆ లడ్డూలో జగన్ గారు ఉన్నప్పుడు అసలు నెయ్యి వాడలేదంట. నెయ్యి వాడకుండా లడ్డూ తయారు చేస్తే రిపోర్ట్లు వచ్చినాయి. నెయ్యి వాడకుండా అసలు లడ్డూయే తయారవ్వదు. అట్లాంటిది మరి లడ్డు తయారైందని ఎట్లా? అంటే కెమికల్స్ వాడి తయారు చేశారని చెప్పి వచ్చింది రిపోర్ట్ అయితే. మరి అదేలేండి, పథకాలు ఇంకా వచ్చిన తర్వాత 1కి 4 అన్నది రావడం సహజమే. అది చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కూడా మంచిదే, కాదని చెప్పట్లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం మాకేంటంటే కొంచెం దీని మీద కన్నా జగన్ గారి మీద కొంచెం ఒపీనియన్ ఎక్కువ.